ఓజీ 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 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పేరే వినిపిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న మొత్తం కూడా వరల్డ్ వైజ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందే ఎంత బజ్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు వచ్చిన బజ్ మరి ఏ సినిమా కూడా రాలేదని చెప్పవచ్చు. అంత బజ్ ఈసారి ఓజీ మీద వచ్చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాకు కూడా బజ్ పెరిగిపోతుంటుంది. మొన్నటిదాకా హరిహర వీరమల్లి చూస్తే ఇప్పుడు ఓజీ ఈ సినిమా రిలీజ్ దగ్గర పడ్డ సందర్భంలో ఈ రోజున గ్రాండ్ ఈవెంట్ చేయబోతుంది సినిమా యూనిట్. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఈ వేడుకను నిర్వహించబోతుంది. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారో మనం చూడొచ్చు. మొత్తం కూడా చాలా పెద్దది. ఎందుకంటే ఎల్బీ స్టేడియం అనేది క్రికెట్ కి మొత్తం కూడా ప్రాచుర్యం పొందినటువంటి స్టేడియం ఇది. ఈ స్టేడియంలో కొన్ని వందలే కాదు కొన్ని వేల క్రికెట్ టోర్నమెంట్లు జరగడం జరిగింది. అలాంటి స్టేడియంలో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓజీ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్ చూడటానికి ఎక్కడి నుంచో వస్తుంటారు. అందుకోసమే ఫ్యాన్స్ కి ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్ గా ఈ స్టేడియంలో చేస్తున్నారు. మనం చూడొచ్చు పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ మొత్తం కూడా చాలా దాదాపు ఎల్ఈడి స్క్రీన్స్ మొత్తం సెంటర్, దాంతోపాటు ఇటు లెఫ్ట్ రైట్ సైడ్, మళ్ళీ దాని తర్వాత ఇటు కూడా పెద్ద కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో చేస్తున్న ఈవెంట్ చాలా గ్రాండ్ గా అన్నమాట. మొత్తం కూడా అంటే ఎంత దూరం నుంచి చూసినా కూడా చాలా దగ్గర నుంచి విజువల్ చూసినంత క్లారిటీతో ఉండబోతున్న విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరగబోతుంది. అయితే మనం ఇక్కడ చూడొచ్చు చుట్టుపక్కల మొత్తం కూడా ఎన్ని కూడా సీట్స్ కూడా వేశారు. దీంట్లో ఫ్యాన్స్ కి ఉన్నాయి, దాంతోపాటు ఎంవిఐపి, ఎంఐపి, వివిఐపి, విఐపి ఇలా సెలబ్రిటీ పాసెస్ అన్నిటికనమాట అందరికి ఎవరికి వాళ్ళకి గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరొక స్పెషల్ ఏంటంటే పైన మొత్తం కూడా ఫ్యాన్స్ కూర్చోవడానికి అవైలబుల్ గా ఉన్నటువంటి స్టేడియం ఇది. పైన కొన్ని వేల మంది, ఎందుకంటే గతంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు కొన్ని లక్షల మంది కూడా ఈ వేదిక ద్వారా ఎంజాయ్ చేసిన సందర్భం ఉంది. అదే ఎంజాయ్మెంట్ ఈ రోజున ఈవెంట్ కి ఇక్కడ చూడబోతున్న ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈవెంట్ గతంలో సినిమా ఈవెంట్లు ఎక్కువ శిల్పకళా వేదిక లేదంటే పోలీస్ గ్రౌండ్ లో జరుగుతుండేవి. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అది సరిపోవు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మొత్తం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ కి సంబంధించి మొత్తం చాలా మంది కొన్ని లక్షల మంది వస్తారు కాబట్టి అది సరిపోవు. అందుకని వాళ్ళ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే మొత్తం కూడా ఈ స్టేడియం మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. ఈ స్టేడియంలో ఏర్పాట్లు కూడా చాలా చకచకంగా జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం పర్మిషన్ రావడంతో ఇమీడియట్ గా ఇక్కడ ఈ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9:30, 10 గంటల లోపు ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డివి దానయ్య, హీరోయిన్ ప్రియాంక మోహన్, ఇలా వీళ్లతో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. పవన్ ని చాలా దగ్గరుండి ఫ్యాన్స్ చూడటానికి ఇది ఒక వేదిక మాత్రం చాలా ఉపయోగపడే ఉన్నట్టుగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఈవెంట్లకి ఈ ఈవెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓజీ 25వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఇక ఓజీ సినిమాకి సంబంధించి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ ప్రీమియర్స్ అంటే 24th కి ఈ పర్మిషన్ రావడం జరిగింది. ఇక తెలంగాణలో అయితేనేమో స్పెషల్ బెనిఫిట్ షోకి 800 రూపాయలు పెడితే మల్టీప్లెక్స్ కి నెక్స్ట్ డే నుంచి దాదాపు ఒక 10 days దాకా మల్టీప్లెక్స్ లో 150, సింగిల్ స్క్రీన్ 100 ఇలా పెట్టడం జరిగింది. ఇక ఏపీలో అయితేనేమో ముందు రోజు 1000 రూపాయల టికెట్ పెట్టడం కూడా జరిగింది. అయినా కూడా ఫ్యాన్స్ డబ్బులు కాదు, ముందు తమ అభిమానుడి నాయకుడి సినిమా చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని కూడా ఇప్పటికే అలా టికెట్ బుకింగ్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా మొత్తం ఫుల్ అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక సినిమా ఈవెంట్ కి సంబంధించి పవన్ ఏం మాట్లాడతాడు, ఎందుకంటే ఈ సినిమా ఓజీ మొత్తం కూడా ఒక గ్యాంగ్స్టర్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కావడంతో పవన్ ఆ లుక్ ఇప్పటికే చాలా వరకు రావడం జరిగింది. ట్రైలర్ కూడా మరి రిలీజ్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ట్రైలర్ లో కూడా గతంలో మనం చూడటం జరిగింది. సాంగ్స్ కానీ ఏమి కానీ అన్ని కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుంది. ఇక మరొక వైపు మనం చూడొచ్చు, ఇప్పుడే ఇలా ఉందంటే సాయంత్రం ఇక మొత్తం కూడా ఈ స్టేడియం కలకల్లాడు మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోయి ఎంత అంటే
ఇక మనం చూడొచ్చు పైనుంచి కూడా చూడటానికి కూడా అవైలబుల్ ఉన్నటువంటి స్టేడియం కాబట్టి కొన్ని లక్షల మంది పవన్ ఫ్యాన్స్ రాబోతున్నారు. ఈవెంట్ నిర్వాహకులు కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎక్కడ కూడా ఎటువంటి టెక్నికల్ గా ఇబ్బందులు లేకుండా మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి పనులు మరొక వైపు చేస్తుంటే, ఇక బయట కూడా ఫ్యాన్స్ కు సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు ఫ్యాన్స్ చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది బయట కూడా కలుగుతుంది. అప్పుడు కొంత శాంతి భద్రతలు కూడా అంటే తొక్కిసలాటలు కూడా జరుగుతాయి కాబట్టి పోలీసులు కూడా చాలా పకడ్బందీగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒక రూట్ మ్యాప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, ఎట్నుంచి రావాలి, ఎట్నుంటి ఎగ్జిట్ అవ్వాలి మొత్తం కూడా పోలీసులు కూడా చెబుతున్నారు. పాస్ ఉన్న వారికే అలౌడ్ చేస్తారు తప్పితే పాస్ లేని వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అలౌడ్ లేదు. దీనికి సంబంధించి పాసులు కూడా ఫ్యాన్స్ కూడా ఇప్పటికే జారీ చేసినట్టుగైతే తెలుస్తుంది. మరి ఈవెంట్ ఇంకా ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు ఈవెంట్లో అనేది కూడా మనం చూడొచ్చు. కెమెరామెన్ ఫాషతో వెంకట్ 10 TV.